హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలామందికి ఎంతగానో ఇష్టమైన వెజ్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఎంతగానో ఇష్టపడి తినే రెసిపీ కదా. అయితే ఈ వెజ్ మంచూరియాని పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్పు వరకు తురిమిన క్యారెట్ని తీసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు వరకు బాగా ఫైన్గా చాప్ చేసుకున్న బీన్స్ని తీసుకోవాలి. అదేవిధంగా ఫైన్గా చాప్ చేసుకున్న క్యాబేజీని కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. మనం వెజిటేబుల్స్ని ఎంత ఫైన్గా అయితే చాప్ చేస్తామో వెజ్ మంచూరియా అనేది అంత బాగా వస్తుంది. అంతేకాకుండా మనం తీసుకునే వెజిటేబుల్స్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నప్పుడు వెజ్ మంచూరియా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 ఇంచ్ సైజులో ఉండే అల్లం ముక్కను తీసుకుని బాగా సన్నగా తురుముకోవాలి. అదేవిధంగా 6-7 వెల్లుల్లి గబ్బాలను కూడా తీసుకుని పైన ఉండే పొట్టు తీసేసి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న సైజులో ఉండే ఉల్లిపాయను కూడా తీసుకుని దానిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ వెజ్ మంచూరియాలోకి స్పైసీనెస్ కోసం 3-4 పచ్చిమిర్చిని తీసుకుని పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, బీన్స్ అలాగే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా పట్టదు, చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్ కోసం 1 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్రిస్పీనెస్ కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్లో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 చుక్క వాటర్ని కూడా యాడ్ చేయకూడదు. వెజిటేబుల్స్లో ఉండే వాటరే ఇందులోకి సరిపోతుంది. కాబట్టి అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చపాతీ పిండిలాగా మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకుంటూ చిన్న సైజ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి మంచూరియా అనేది కొంచెం చిన్న సైజ్ బాల్స్ అయితేనే తినడానికి చూడడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పట్టేంత వరకే బాల్స్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే బాల్స్ అనేది ఒక్కొక్కటి అంటుకుపోయి అంత కరెక్ట్గా ఫ్రై అవ్వవు. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి బాల్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక వీటిని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. కాబట్టి ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరొక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం క్రంచీగా ఉంటేనే వెజ్ మంచూరియాలోకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1 టీ స్పూన్ వరకు వెనిగర్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు టమాటా కెచప్ ఫ్లేవర్ అనేది ఇష్టమైనట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరింత టేస్ట్ని ఇవ్వడానికి 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం నేనైతే బీట్రూట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇది ఇష్టం లేకపోతే డైరెక్ట్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కలర్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ వెజ్ మంచూరియాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలామందికి ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే వెజ్ మంచూరియాని ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.